నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. ఈరోజు మీకు ఒక సీ ఫుడ్ ఐటమ్ని చూపించబోతున్నాను. జనరల్గా నాన్ వెజ్ లవర్స్కి ఫిష్ అంటే చాలా ఇష్టపడతారు. కొత్తగా వంట చేసేవారు కూడా చాలా సులువుగా తొందరగా చేయగలిగిన చేపల ఇగురిని ఇప్పుడు చూపిస్తాను. ఈ వంటకానికి ఒక 1/2 కేజీ నల్ల చందువాలు తీసుకొని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి, ఒక చిన్న గరిటెడు నూనె తీసుకొని వాటిపైన వేసి చేపలన్నీ బాగా కలిపి పక్కన పెట్టండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 గరిటెలు నూనె వేయండి. నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను, మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు. నూనె కాగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలపండి. కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి. ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ పొళ్ళు వేసిన వెంటనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఈ ఉల్లిపాయలన్నీ బాగా కలిపాక అవి ఒక్కొక్కటి ఆ ప్యాన్లో వేసుకుందాం. ఈ చందువ చేప చాలా టెండర్గా ఉంటుందండి, కనుక మనం వాటిని చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయాలా. ఇప్పుడు మనం నెమ్మదిగా ఒక్కొక్క చేపని ఒక్కొక్క నిమిషం అన్నమాట, 1 నిమిషం పెట్టాక ఇంకొక వైపు నెమ్మదిగా తిప్పుకుందాం. చాలా తొందరగా విడిపోతాయండి, సో కొంచెం జాగ్రత్తగా తిప్పండి. ఇవి ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో, అంటే ఒక 200 ml వాటర్ అనుకోండి, అది తీసి వాటి మీద వేసి కొంచెం నెమ్మదిగా కలపండి. ఎందుకంటే చేప చాలా తొందరగా ఉడికిపోతుందండి, అందులో చందువ ఇంకా తొందరగా ఉడికిపోతుంది కనుక కొంచెం నెమ్మదిగా కలుపుకొని దానిపైన కొంచెం కొత్తిమీర జల్లి ఈ వంటకాన్ని అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. అప్పుడే మనకి ఇగురు బాగా వస్తుందన్నమాట. మూత పెట్టండి. ఈ కూర అవ్వటానికి ఒక 7-8 నిమిషాలు పడుతుంది.
ఆ 7-8 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూస్తే ఇగురు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసి ఆ జ్యూస్ని వేయండి. నిమ్మకాయ పిండితేనే ఇగురు టేస్ట్ వేరే లెవెల్కి ఉంటుంది. దానిపైన కొంచెం కొత్తిమీర జల్లి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చందువ ఇగురు ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మీరు రుచి చేసి నాకు చెప్పండి. ఇలాంటి వంటకాన్ని మన ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వండటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇదండి మా వంట. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా వంట మా ఇష్టం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.